వాణ్ణి ఆటవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమేష్ ఆటోవాలా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనకు వచ్చేసి డే 16, 16 రోజులైంది ఈ రోజుకి 50,000 టార్గెట్ లో. కానీ బుకింగ్లు అయితే అస్సలు పడతలేవు, చాలా కష్టపడాల్సి వస్తుంది. మినిమం 14 గంటలు పని చేసిన ఈ రోజు ఇంకా 14 గంటలు పని చేస్తే చూద్దాం ఈ రోజు మన ఎర్నింగ్స్ ఏంటో. ఏదేమైనా కానీ చాలా అసలు ఎట్లా అంటే బుకింగ్లు పడతలో ఏం పడతలో వెయిటింగ్ చేసి 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 బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. కాబట్టి మీరు ఇంకా బుకింగ్ పడినప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాకింగ్ లెక్క చేయాలి. కస్టమర్ దగ్గర వెనుక వచ్చే వరకు వెయిటింగ్ చేస్తాం కాబట్టి వెయిటింగ్ చేసినప్పుడు ఇంకా కొంచెం వెయిట్ చేస్తే మంచిది. ఎందుకంటే అక్కడిక్కడ వాకింగ్ చేస్తే జర బాడీ అనేది ఫ్రీ అవుతుంది. ఇట్లా ట్రాఫిక్లో తిరిగి తిరిగి మొత్తం ఈ ఏళ్ళన్నీ ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ ఏళ్ళన్నీ మొత్తం ఇట్లా వీక్ అయిపోతున్నాయి, ముడుచుకుంటే వస్తలేవు ఇటు సైడ్ ఇంకా. కాబట్టి నార్మల్గా ఖాళీ ఉన్నప్పుడు ఇట్లా చేయండి, ఎందుకంటే కొద్దిగా ఫ్రీ అవుతుంది. నాకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మినిమం 12 గంటలు 13 గంటలు 14 గంటలు పని చేస్తే ఇట్లా ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం దాన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి చూద్దాం ఈరోజు మన ఎర్నింగ్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఊబర్ ఎర్నింగ్స్ 1857 రూపాయలు అయింది. 14 రూపాయలు కొట్టింది. ఇది మంత్లీది. చూడండి, శనివారం రోజు 16వ తారీఖు 11 గంటలకి 11:30కి 14 రూపాయలు వచ్చింది. చూడండి, ఇక్కడ 39 రూపాయలు డైలీ కట్ అవుతుంది మనకు. చూడండి, ఫస్ట్ ట్రిప్ నారాయణగూడ నుంచి అవార్డు కూడా మంచిర్యాల పెట్టేది. 3.6 కిలోమీటర్కి 60 రూపాయలు వచ్చింది. ఇలా పెద్ద కమిషన్ ఏం తీసుకోలేదు. 0.07. కవాడి కూడా తిరుమలగిరి లాల్ బజార్ 6.6 కిలోమీటర్కి 103 రూపీస్ అయింది. 107 రూపీస్ అనేది కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసింది. 3 రూపాయలు కమిషన్ అయింది. చిన్న ట్రిప్ 55 రూపాయలు. ఇక్కడ లోకల్ తిరుమలగిరి నుంచి కార్ఖానా వచ్చింది. 2.8 కిలోమీటర్స్కి 55 రూపాయలు వచ్చింది. కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసింది 75 పైసలు ఓవర్ కల్పించింది. కార్ఖానా నుంచి కొత్తపేటకి 206 రూపీస్ వచ్చింది. 14.6 కిలోమీటర్స్కి 11 గంటలకు పికప్ చేసుకున్నాం. దాదాపు 50 నిమిషాలు పట్టింది. 220 రూపీస్ మనకి క్యాష్ కలెక్ట్ అయింది. అప్పిగూడ నుంచి రామంతపూర్ లంచ్ తర్వాత 3:30కి 3 గంటల 20 నిమిషాలకు పికప్ చేసుకున్నాం. మధ్యలో లంచ్ చేసి ఒక ½ అవర్ రెస్ట్ చేసుకున్నాం. 1 అవర్ మొత్తం లంచ్ తర్వాత 81 రూపాయలు వచ్చింది. నాకు ఓవర్ వచ్చింది. బోయిగూడ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కొత్తపల్లి 15 కిలోమీటర్లకు 230 రూపాయలు వచ్చింది. కస్టమర్ దగ్గర మాత్రం 250 రూపాయలు కలెక్ట్ చేసినాం. 18 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది. ఇది ఎక్కడి నుంచి కొత్తపల్లి నుంచి బోయినపల్లి వచ్చింది. కొత్తపల్లి నుంచి బోయినపల్లికి
127 వచ్చింది. 8.1 కిలోమీటర్స్. సాయంత్రం 5 గంటలకు 132 రూపాయలు అనేది క్యాష్ కలెక్ట్ అయింది. మనకు వచ్చిన మాత్రం 127. 15 రూపాయలు అనేది క్యాన్సిల్ అయితే వచ్చింది. బోయినపల్లి నుంచి కొత్తపేట 18.1 కిలోమీటర్స్కి 296 వచ్చింది. సాయంత్రం 6 గంటలకి ఇది దాదాపు 9 నిమిషాలు పట్టింది. 340 రూపాయలు క్యాష్ కలెక్ట్ అయింది. ఇక్కడ మాత్రం 47 రూపాయలు ఇప్పుడు కాంప్లెక్స్ నుంచి ఉప్పల్ జంక్షన్కి కర్నూలు రోడ్ లైన్ 128 వచ్చింది. 6.2 కిలోమీటర్స్కి. కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసిన 128, 68 పైసలను ఊబర్ మనకు కలిపి వచ్చింది. వరంగల్ ఉప్పల్ నుంచి తార్నాక బిఎస్ఎల్ మాల్ 4.1 కిలోమీటర్స్ 1.5 అన్నట్టు క్యాష్ కలెక్ట్ అయింది. 3 రూపాయలు నాకు ఊబర్ కలిపి వచ్చింది. ఆచారం నుంచి సికింద్రాబాద్కి 5.9కి 121 వచ్చింది. 120 రూపీస్ అని క్యాష్ కలెక్ట్ అయింది. 1 రూపాయి ఊబర్ కలిపి ఇచ్చింది మనకి ఇక్కడ. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రామంతపూర్ వచ్చినాం. రామంతపూర్ వచ్చేసి 9.6 కిలోమీటర్స్ 158 వచ్చింది. టైం మాత్రం 9 గంటల 5 నిమిషాలకు. 6 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది. రామంతపూర్ నుంచి యూనివర్సిటీ, రామంతపూర్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అనేది 7.4 కిలోమీటర్స్కి 124 వచ్చింది. వీడిని 9 గంటల 50 నిమిషాలకు పికప్ చేసుకున్నాను. పికప్ 7 రూపీస్ అనేది ఊబర్ లలిత నగర్ అడిక్మెట్ నుంచి పాచిగూడ స్టేషన్ రోడ్డు 4.4 కిలోమీటర్స్ 75 రూపీస్ వచ్చింది. 10 గంటల 40 నిమిషాలకి పికప్. చూడండి 15 నిమిషాలు ఉంటుంది. 11 అయిపోయారు కల్లా ఇక్కడ 69 రూపాయలు ఊబర్ మనకు కల్పించింది. ఊబర్ ఇది ర్యాపిడో ఒకటే ట్రిప్ 161 వచ్చింది. రామంతపూర్ నుంచి రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ 10 కిలోమీటర్స్ 150 రూపాయలు వచ్చింది. 100 రూపాయలు కస్టమర్ దగ్గర తీసుకున్నాం. 15 రూపాయలు ర్యాపిడో చెల్లించబడింది. 10 రూపాయలు గవర్నమెంట్ జిఎస్టీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎర్నింగ్స్. మన ఎర్నింగ్ ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి ఊబరు ర్యాపిడో బయట అయితే 100 రూపాయలు కొట్టిన, మొత్తం కలిపి 2120 రూపాయలు అయింది. 2119 రూపీస్ అయింది. ఇప్పుడు ఇందులో మనకి గ్యాస్ 490 రూపాయలు అయింది. మొత్తం మనకు గ్యాస్ ప్లస్ మెయింటెనెన్స్ ఖర్చు అంతా ఓన్ మనకు మిగిలింది. ఈరోజు 1624 రూపాయలు, యావరేజ్గా 1600 రూపాయలు మనకు మిగిలింది. ఈరోజు మన కిలోమీటర్ ట్రావెలింగ్ వచ్చేసి 161 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. కాబట్టి ఈరోజు మనకు అంత మిగిలింది. ఏంటంటే ఇప్పుడు ఇది ఎక్కువ అయితే ట్రావెలింగ్ అనేది తక్కువనే ఉంది, కాకపోతే వెయిటింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ట్రావెలింగ్ మామూలుగా డైలీ మనం వచ్చేసి 150 నుంచి 200 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేస్తున్నాం. 150 నుంచి 200 కిలోమీటర్ ట్రావెలింగ్ చేస్తేనే మనం యావరేజ్గా 2000 చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తక్కువ అయిపోతుంది, లేకపోతే చేయలేము. చూసుకోండి మీరు, ఇంకా మీటర్ రీడింగ్ ఇంకా చూస్తే మీకు ఇంకా అర్థమైపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేయండి. గంట సింబల్ ప్రెస్ చేయడం అంటే ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలు ఎమ్మటే మీకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్.